తాజా 30 సినిమా రంగం నుంచి వరుసగా విషాద వార్తలు వస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే దిల్రాజు సతీమణి అనిత గుండెపోటుతో మరణించారు. జయసుధ భర్త నితిన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు సంఘటనల్ని మరొకముందే మరో రెండు విషాద వార్తలు వచ్చాయి. బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ తండ్రి కన్నుమూశారు. ఇటు కోలీవుడ్లో కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చంద్రహాసన్కు 82 ఏళ్లు. ఆయన గుండెపోటుతో ఆదివారం ఉదయం అంటే మార్చి 19న మరణించారు. గత జనవరి 7న చంద్రహాసన్ భార్య గీతామణి చనిపోయారు. ఆ బాధతో చంద్రహాసన్ డిప్రెషన్లోకి వెళ్లారు. ఆ నేపథ్యంలోనే ఆయనకు గుండెపోటు కూడా వచ్చింది. చంద్రహాసన్ లండన్లో ఉంటున్న తన కుమార్తె అనుహాసన్ ఇంట్లో ఉంటున్నారు. అక్కడే కన్నుమూశారు. ఆమె వద్దే చంద్రహాసన్ చివరి రోజులు గడిపారు. ఆయన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పతాకాన్ని స్థాపించి సినిమాలు తీశారు. కమల్ హాసన్తో కొన్ని సినిమాలు నిర్మించారు. నల దమయంతి, విరుమంద, విశ్వరూపం, ఉత్తమ విలన్ వంటి చిత్రాలను ఆయన తీశారు. కమల్ తాజా చిత్రం శభాష్ నాయుడికి కూడా చంద్రహాసనే ప్రొడ్యూసర్. ఆయన మరణ వార్త తెలిసి కమల్ కుటుంబ సభ్యులు లండన్ బయలుదేరి వెళ్లారు. ఇక బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యరాయ్ తండ్రి కృష్ణరాజ్ రాయ్ కూడా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణరాజ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు క్యాన్సర్ ఉంది. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స పొందుతూ చనిపోయారు. తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకుని ఐశ్వర్యరాయ్ దుబాయ్ టూర్ను రద్దు చేసుకుని ముంబైకి వచ్చారు. హాస్పిటల్లో తండ్రికి సహాయంగా ఉంటున్నారు. న్యూయార్క్లో ఉన్న ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా ముంబైకి వచ్చారు. అమితాబ్ బచ్చన్ దంపతులు పలుమార్లు ఆసుపత్రికి వెళ్లి ఐశ్వర్య తల్లి వృందారాయ్, సోదరుడు ఆదిత్యరాయ్ని కలిశారు.